ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లు అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి వివేక్ సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల కోసం గత కొన్ని నెలలుగా తెలంగాణ అన్నదాతలు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పగా ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అయితే మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం డబ్బులు తమ అకౌంట్లలో వేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మొత్తం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. అయితే ఈ నిధులను 2 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 4,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయనుండగా మిగిలిన 4,500 కోట్ల నిధులను వచ్చే నెలలో జమ చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రాష్ట్రంలో సన్నవడ్లు పండించే 90% అన్నదాతలకు ప్రభుత్వం నుంచి బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించిన మంత్రి వివేక్ కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం కాకా వెంకటస్వామి హయాంలోనే కాంగ్రెస్ సర్కార్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు.